ముందుగా హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఫర్ ఎవర్ రియల్ ఆర్ ఫేక్. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది 1978లో రెక్స్ మౌగన్ చేత స్థాపించబడిన ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ. ఇది ప్రధానంగా అలోవెరా మరియు తేనెటీగల ఉత్పత్తులపై ఆధారపడి ఆరోగ్య సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తుంది. మీకు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని తెలియకపోతే, ప్రాపర్ ఐడియా లేకపోతే మన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాను, చూడండి. అమెరికాలో అరిజోనాలో స్థాపించబడిన ఈ సంస్థ 140కి పైగా దేశాలలో తన వ్యాపారాన్ని విస్తరింపజేసింది. ఇవి కంపెనీ యొక్క వివరాలు. సోషల్ మీడియా ఉపయోగించే వారందరికీ ఈ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. తెలియకపోయినా ఈ వీడియో చూసి తెలుసుకోండి. నేను ఈ వీడియో చేయకముందే యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు నేను చూసా. అలాగే ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ కూడా చూసా. ఆ కామెంట్స్లలో 70% ఆఫ్ పీపుల్ ఇది జెన్యూన్ కంపెనీనా కాదా నీకెలా తెలుసు, నువ్వేమైనా వర్క్ చేసావా, ఈ జెన్యూన్ కంపెనీనే, చాలా మంచి కంపెనీ, ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది అని 70% చెప్తున్నారు. ఇక మిగిలిన 30% వచ్చి అవును బ్రో మేము మోసపోయాము, మాకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు, మా డబ్బులు పోయాయి అని కొంతమంది బాధపడుతున్నారు. ఆ వీడియోలు చూస్తున్న చాలామంది ఖచ్చితంగా కామెంట్స్ చూస్తారు. ఆ కామెంట్స్లో కంపేర్ చేస్తారు. మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఆ వీడియో కంటే ఎక్కువ ఆతృతగా ఆ కామెంట్స్ చూస్తారు. ఆ కామెంట్స్లో 70% ఆఫ్ పీపుల్ జెన్యూన్, ఇది చాలా మంచి కంపెనీ అని చెప్తున్నారు. 30% ఆఫ్ పీపుల్ ఎక్కడో ఒక చోట మా డబ్బులు పోయాయి అది ఇది చెప్తుంటారు. ఎవరు నమ్ముతారు? 70% ఆఫ్ పీపుల్నే నమ్ముతారు. ఆ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరూ ఫర్ ఎవర్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళే అయి ఉంటారు. బల్ల గుద్ది చెప్తున్నా, చాలా మంది మేము మోసపోయామే అని ఎవరు ఓపెన్ కారు. అందులో కూడా 30% ఆఫ్ పీపుల్ మేము మోసపోయామని చెప్తుంటే అప్పటికైనా అర్థం చేసుకోండి. సరే, ఇవన్నీ కాదు, ఆ కామెంట్స్కి రిప్లైగా నా ఎక్స్పీరియన్స్నే షేర్ చేస్తున్నాను. వీళ్ళు ఫస్ట్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని మాత్రమే చూస్ చేసుకుంటారు. మొదటగా ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఉన్నా. మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఏముంది, మంచి రీల్స్ వస్తాయి, చెడ్డ రీల్స్ వస్తాయి, అన్నీ చూసి నవ్వుకోవడమే. కానీ వీళ్ళు పంపించే రీల్స్ మంచివా చెడ్డవా అని మనకు అర్థం కాదు. ఎలాగంటే, హాయ్ హలో నువ్వు స్టూడెంటా, రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఖాళీగా ఉన్నావా, అయితే మా కంపెనీలో జాయిన్ కండి, నెలకి 30,000 నుంచి 50,000 వరకు సంపాదించుకోవచ్చు. కింది ప్రొవైడ్ చేసిన లింక్లో క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ని ఫిల్ చేయండి, మేము మా టీం మిమ్మల్ని వెంటనే కాంటాక్ట్ అవుతాం. ఇలా అని ఒక రీల్ వచ్చింది. నేను కూడా ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోయా. మన డీటెయిల్స్ అంతా ఒక మెంటార్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆ మెంటార్ మనకు కాల్ చేసి హాయ్ అండి, హలో మీకు ఈ జాబ్ అంటే ఇంట్రెస్టేనా అని అడుగుతారు. మనమేముంది, అవునండి ఇంట్రెస్ట్ కాబట్టే కదా కింది ప్రొవైడ్ చేసిన లింక్లో క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యాము అని చెప్తాం. అతను ఏం చేస్తాడు, మీకు ఈ జాబ్ అంటే ఇంట్రెస్ట్ కదా, నేను మీకు క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అంటాడు. సరే సార్, మన ఇండియా ఎందుకు డెవలప్ కాకుండా ఇలాగే ఉంది అంటాడు. దానికి మనం ఏదో ఒకటి చెప్తాం. కానీ అతను ఏమంటాడు, కాదండి మెయిన్గా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోతుంది అని అనగానే అవును సార్ నిజమే అన్న. ఆ తర్వాత నేను నీకు వీడియో సెండ్ చేస్తాను, దాన్ని ప్రాపర్గా లాస్ట్ వరకు చూసి ఏమర్థమైందో నాకు వాయిస్ మెసేజ్ చెయ్యి అంటాడు. సరే అని చెప్పి ఆ వీడియో చూశాను. ఆ వీడియోలో ఏముంటుందంటే, అసలు ఫర్ ఎవర్ కంపెనీలో జాయిన్ కావాలంటే ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇంత డబ్బులు ఖర్చు అవుతుంది, మీరు అంత కట్టద్దండి, 200 కట్టండి, 200 కట్టి జాయిన్ కండి అని చెప్పగానే మెంటర్ కాల్ చేసి సార్ ఇలా చెప్పారు అలా చెప్పారని వాయిస్ మెసేజ్ పెట్టి 200 కట్టేదానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఏముంది 200 అనుకున్నా. తర్వాత నైట్ మెంటర్ కాల్ చేసి నీకు కొన్ని వీడియోలు సెండ్ చేస్తాను, వాటిని ప్రాపర్గా చూసి వాయిస్ మెసేజ్లు నాకు పెట్టు అన్నాడు. సరేలేండి సార్ పెడతాను అనేసి చెప్పా. ఆ వీడియోస్లో చెప్పిందే చెప్పి తల తోడేస్తారు. ఏంటి ఆ వీడియోలో ఉంటుందంటే, మీరు ఈ జాబ్ గురించి ఎవరికి చెప్పొద్దు, నాకు ఈ జాబ్ వచ్చింది అని చెప్పొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ అనేసి అనుకోవద్దు, ఎందుకంటే ఈ జాబు నీకు ప్రాపర్గా నీకు తెలిస్తేనే పక్క వాళ్ళకి చెప్పు, లేదా చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు తల తోడేస్తారు. సరేలే ఏముంది అనేసి వాయిస్ మెసేజెస్ ప్రాపర్గా పెట్టి ఎప్పుడు నైట్ 11 గంటలకి ప్రాపర్గా పెట్టి సరే ఇలా చెప్పారు అని చెప్పి పెట్టా. తర్వాత రోజు నీకు ఫస్ట్ జూమ్ మీటింగ్ ఉంది, దాన్ని అటెండ్ అయ్యి ఇలాగే వాయిస్ మెసేజ్ పెట్టు ఏమర్థమైందో అన్నారు. సరేలే అక్కడన్నా చెప్తారేమో వర్క్ ఎలా ఉంటుంది ఏమేం చెప్తారేమో అని వెళ్ళా. అక్కడ ఇదే సోది, అక్కడ చెప్పిందే చెప్పి తలతోడేస్తారు. ఇప్పుడేమో ఇలా చెప్పేస్తున్నా, కానీ అప్పట్లో ఫుల్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళ మాటలకి. అలాగే ఒక డైరీ మెయింటైన్ చేయమంటారు.
ఆ డైరీలో ఫర్ ఎవర్ గురించి, అలాగే నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటి నీ వర్క్ గురించి, తర్వాత నీకు తెలిసిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్సు, వాళ్ళ ఫోన్ నెంబర్సు, వాళ్ళ పేర్లు అంతా రాసి, తర్వాత నీకు నీ యొక్క గోల్స్ నువ్వేం అచీవ్ చేయాలనుకుంటున్నావు అనేసి ఫోటోలు అంటించి మ్యాటర్ రాయమని చెప్తారు. డైలీ జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్లో డైలీ 3 కొత్త వ్యక్తులు వస్తారు. ఆ వ్యక్తులు ఏం చెప్తారంటే, మేము ఎలా స్టార్ట్ అయ్యాము, కింద నుంచి పైకి ఎలా వచ్చాము, ఈ ర్యాంక్లో ఎలా ఉన్నాము, ఈ గోల్స్ ఎలా అచీవ్ చేసాము అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ చెప్పిందే చెప్తుంటారు. ఏంటి, ఎవరికి చెప్పొద్దు, మీకే ప్రాపర్గా తెలియదు. అసలు ఆ వర్క్ ఏంటో తెలిస్తే కదా. రోజు ఇదే చెప్పింది చెప్పి నా తల తోడేస్తుంటే నాకేం అర్థమవుతుంది? అరే ఏదో ఉందిలే అనుకుంటూ వెళ్ళా. లాస్ట్లో 30,000 కట్టాలి అన్నారు. సరే 5,000 నుంచి 30,000 లోపు ఎంతన్నా కట్టచ్చు, మీరు ఎంతన్నా కట్టి జాయిన్ కావచ్చు అన్నారు. తర్వాత జూమ్ మీటింగ్స్లో వీడియోలు మారే. అప్పుడేం చెప్తారంటే, మీరు అప్పు చేసినా కట్టండి, ఏదో ఒకటి మీ ఇంట్లో ఏదో ఒకటి చెప్పన్నా కన్విన్స్ చేసి కట్టండి, ఏదో ఒకటి మీరు డబ్బులు కడితేనే మీ లైఫ్ బాగుంటుంది అన్నారు. అంతేకాని వర్క్ చెప్పరే, చివరి వరకు వర్కే చెప్పరే. అరే సరే ఇదేదో బాగానే ఉంది, వాళ్ళు ఇచ్చిన మోటివేషన్కి ఇదేదో బాగానే ఉంది అని చెప్పి 30,000 ఏదో చేసి తల తాకెట్టు పెట్టాను, చివరికి కట్టేశా. ఆ తర్వాత జూమ్ మీటింగ్ టైమింగ్స్ మారే. పొద్దున్న 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి. ఎవడ్రా వింటాడు పొద్దున్న లేచి? అది ఈ సోది. నేను అప్పటికి మధ్యలో మెంటార్ని అడిగా, సార్ ఏంటి వర్క్, ఏమో చెప్పండి సార్ అంటే, ఇందులో డిఫరెంట్గా ఉంటాయి, నువ్వు ఏది కావాలో నువ్వు చూస్ చేసుకోవచ్చు అన్నారు. సరేలే, మన దగ్గర ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఉంది, ఏ వర్క్ కావాలో మనం దీంట్లోనే చేసేస్తాము, చిటికలో అయిపోతుంది కదా అనుకున్నా. సరేలే అని వింటూ ఉంటే వాళ్ళ క్లాసెస్ చివరిలో ప్రాపర్ మెటీరియల్ ప్రిపేర్ చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా మాట్లాడాలి, మనకు వచ్చిన క్లయింట్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా మసులుకోవాలి అని ప్రాపర్ నోట్స్ రాసి పెట్టారు. ఏంట్రా బాబు ఇది చూస్తే, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడి, ఈ ఎగ్జాంపుల్స్ ఉపయోగించాలి, ఆ ఎగ్జాంపుల్స్ ఉపయోగించాలి, అందులో ప్రాపర్గా వచ్చే వరకు ఎవరిని జాయిన్ చేయించొద్దు. అలా జాయిన్ చేయించాలంటే ముందుగా నా దగ్గరికి పంపి నేను మాట్లాడి ఎలా మాట్లాడతాను అనేసి నువ్వు కాన్ఫరెన్స్లో విని నేర్చుకో అన్నారు. ఏంట్రా ఇదంతా నేనెందుకు వినాలి, సోదంతా మనకి వర్క్ చెప్తారు, మనం ల్యాప్టాప్లో చేసుకుంటే వెళ్ళిపోతాను అంతే కదా అనుకుంటే, ఇవంతా విన్న తర్వాత నా ఫ్యూచర్ నాకు కనబడిపోయింది. తర్వాత ఇన్ని రోజులు చెప్తారులే అనుకున్నది నన్నే అడిగారు రివర్స్లో, ఈ వర్క్ ఏంటి అని అర్థమైందా అన్నారు. సార్ ఇలా మనుషులను జాయిన్ చేయించాలి అన్న. అవును అంతే, మేము చెప్పిన విధంగానే ప్రాపర్గా మేము చెప్పిన ఎగ్జాంపుల్స్తోనే ఎలా మాట్లాడాలి ఏంటి అని మీరు ప్రాపర్గా విని అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంకా మీరు జాయిన్ చేయొచ్చు అన్నారు. అప్పుడు అర్థమైంది, నన్ను కూడా ఎలాగదరా ముంచారు మీరు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో 30,000 అంటే చాలా పెద్ద అమౌంట్. ఈ వర్క్ వద్దు అని ఇటు ఫ్యామిలీతోనూ చెప్పలేం, ఎందుకంటే 30,000 కట్టేసాం. ఇంట్లో చెప్పగానే తంతారు, అలాగే కంపెనీతో చెప్తే డబ్బులు ఇవ్వరు. ఏం చేయాలి అర్థం కాలేదు. సరేలేని ఒక ఇద్దరినన్నా జాయిన్ చేద్దాము, మన డబ్బులన్నా మనం వెనక్కి తెప్పించుకుందాము అనుకుంటే మనసు రాలే. ఎలా చేయాలి, ఎలా జాయిన్ చేయాలి, వాళ్ళని కూడా ఎలా మోసం చేయాలి వీళ్ళు చేసినట్టు అనిపించింది. నేను కొంచెం బిజీగా ఉండడం చూసి మా ఫ్రెండ్స్ కూడా ఇలా అన్నారు, ఏంట్రా కొంచెం బిజీగా ఉన్నావు, ఏదో వర్క్ చేస్తున్నట్టున్నావు, మాకు చెప్పరా, మేము చేసుకుంటాం, మేము సంపాదిస్తామన్నారు. సరేలే మీ ఆత్రం నేనెందుకు కదన్నాలనేసి వాళ్ళకి చెప్పా. నేను వర్క్ ఇది ఏం చెప్పలే, కానీ వాళ్ళు అటెండ్ అయిన ఫస్ట్ జూమ్ మీటింగ్కే వాళ్ళకి అర్థమైపోయింది, ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇది ఒక పెద్ద స్కామ్ అని నాకే చెప్పారు రివర్స్లో. ఏంట్రా ఇది నేనే నా బకరా అనుకున్నా. అలాగే మన కింద పీపుల్స్ పెరిగే కొద్దీ మన వర్క్ కూడా పెరుగుతుంది. ఎలాగంటే మార్నింగ్ 4 నుంచి రాత్రి 12 వరకు మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్లో ఏముంటుంది, ఇంకొంతమందిని ఎలా మోసం చేయాలి ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి అని చెప్పడమే ఆ మీటింగ్స్. పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మీటింగ్స్ అటెండ్ అవుతూనే ఉండాలి, చెప్పిన అదే చెప్తూ ఉండాలి, జనాల్ని మోసం చేయాలి. అలాగే అసలు వాళ్ళని మోసం చేస్తున్న ప్రక్రియలో మనం మోసపోతున్నాం, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎలాగంటే పొద్దున 4 నుంచి రాత్రి 12 వరకు స్క్రీన్ దగ్గరే కూర్చుంటే మన హెల్త్ ఏమవుతుంది అని ఒక్కసారి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అలాగే రోజుకి 4 గంటలు మాత్రమే నిద్రపోతే మన హెల్త్ పరంగా ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా. కానీ
ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నారు. అది వస్తుంది, రాదని చెప్పట్లేదు. కానీ మన హెల్త్ చూసుకోకుండా మనం చేసుకుంటూ వెళ్తే అసలు ఎవరు తినడానికి? అది జనాలను మోసం చేసి ఎవరు తినడానికి? అది అసలు ఎన్ని చెప్తున్నావు, నేను ఎందుకు నమ్మాలి? నువ్వు ముఖం కూడా చూపించట్లేదే అని మీరు అనుకుంటే, నా దగ్గర ప్రాపర్ కెమెరా లేదు కాబట్టి నా ముఖం చూపించట్లేదు. సారీ. ఆ 30,000 అందులో పెట్టకుండా మంచి కెమెరా కొనుక్కున్నా కూడా నేను ఎప్పుడో బాగుపడేవాడిని. నేను ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, నాలాగా ఎవరూ మోసపోవద్దు. ఎందుకంటే 30,000 అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చిన్న అమౌంట్ ఏం కాదు, పెద్ద అమౌంటే. అలాగే 5,000 అయినా కూడా కట్టకండి ప్లీజ్. అదేంటి 30,000 కడుతున్నాము, అందుకు సరిపోయే ప్రొడక్ట్స్ ఇస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఆ ప్రొడక్ట్స్లో ఒక్క ప్రొడక్ట్స్ వాల్యూ మీకు చెప్తా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే పేస్ట్ ఒకటి ఇస్తారు. పేస్ట్ అంటే మనం మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏం వాడతాము? 10 రూపీస్తో 20 రూపీస్తో, అంతకు మించిపోతే 100 రూపాయలు లేదా 200, అంతకు మించి ఏదైనా వాడతామా? లేదు. ఈ పేస్ట్ కాస్ట్ ఎంతంటే అక్షరాల 880 రూపాయలు. ఎవడన్నా వాడతాడా చెప్పండి, మీరే చెప్పండి. ఆ 800 పెడితే నాకు సంవత్సరానికి సరిపోయే పేస్ట్ వస్తుంది. నేను ఇన్ని చెప్పినా మీరు వాళ్ళ మీటింగ్ ఒక్కటి అటెండ్ అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని మొత్తం మార్చేస్తారు. అలాగే ఫరెవర్ కంపెనీ గురించి కొన్ని వీడియోలు చేసి పెట్టారు యూట్యూబ్లో అని చెప్పాను కదా, అందులో వచ్చిన కామెంట్స్ కొన్ని చదువుతాను, వినండి. రే ఎవర్రా మీరంతా, ఫరెవర్ స్కామ్ కాదు. మీరు ఎంత వర్క్ చేస్తే అంత డబ్బులు వస్తాయి, వర్క్ చేయకపోతే డబ్బులు రావు. ఫ్రీగా మనీ ఎవరు కూడా ఇవ్వరు. బిజినెస్లో కాన్స్టెంట్ ఇన్కమ్ రాదు. అండ్ ఇక్కడ మీరు ఎంత వర్క్ చేస్తే అంత డబ్బులు వస్తుంది. అండ్ మీ టీం వర్క్ చేయాలి, అలా చేస్తేనే మనీ అనేవి వస్తాయి అని ఒక కామెంట్ వచ్చింది. ఈ కామెంట్లో నిజమేంటంటే, మనం కష్టపడితేనే డబ్బులు వస్తుంది. కరెక్టే, నిజమే, ఓకే, ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు నీ టీం చేస్తున్నదేంటి? వేరొకరిని మోసం చేసి ఈ కంపెనీలో జాయిన్ చేయడమా? అది తప్పు. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మనం కష్టపడి సంపాదించిన డబ్బు చివరి వరకు మన తోడై ఉంటుంది. ఒకరిని మోసం చేసి సంపాదిస్తే వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది. ఇప్పటికీ మీరు మారకపోతే నేనేం చేయలేను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బీ కేర్ఫుల్ గైస్.